శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ దీవెన కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయం నా బెతస్తా ఉదయకాల ప్రార్థన ఓటర్లు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 16వ వచనం. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క నామమును బట్టి వారు ఏం చేస్తున్నారంట? దినమెల్లా హర్షించుచున్నారు. ఆ నామములో ఏమున్నది? దేవుని నామములో ఘనత ఉన్నది. ప్రియులారా, దేవుని నామములో స్వస్థత ఉన్నది, దేవుని నామములో కీర్తి ఉన్నది, దేవుని నామములో సమాధానం ఉన్నది, దేవుని నామములో పరిపూర్ణ విడుదల ఉన్నది. ప్రియులారా, అందుకే నీ నామమును బట్టి దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత వారు హెచ్చింపబడుచున్నారు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క నీతి చేత, దేవుని యొక్క కార్యముల చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క దీవెన చేత, దేవుణ్ణి మనం ప్రేమించటం వలన, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించటం వలన మనం హెచ్చింపబడుతూ ఉన్నామంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఆయన నామమును బట్టి దినమెల్ల మనం హర్షించినట్లుగా, ఆనందించినట్లుగా, గంతులు వేయినట్లుగా, విజయోత్సాహంతో దూసుకొని పోవునట్లుగా, అలాగే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మనం ఇంట బయట సంఘంలో సమాజంలో హెచ్చింపబడినట్లుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా అలాగున హర్షించే కృపను దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, అలాగూ హెచ్చింపబడే కృపను ఇచ్చాడు. ప్రియులారా, నా జ్ఞానుసారంగా జీవించు వారందరూ హెచ్చింపబడతారన్నారు, తగ్గించుకున్న వారందరూ కూడా హెచ్చింపబడతారన్నారు, విధేయత కలిగిన వారందరూ కూడా ఘనత పొందుతారని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని మాట ప్రకారం జీవిస్తున్నటువంటి వారందరూ కూడా హర్షించినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. అలాగనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటి వారిని ఇంట బయట సంఘంలో సమాజంలో అన్ని విషయంలో దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు, దీవించబోతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు, నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చబోతున్నాడు, అప్పుల కోపం నుండి విడిపించబోతూ ఉన్నాడు, ఇల్లు కట్టుకునే కృపనిస్తూ ఉన్నాడు, ప్రతి విధమైన నష్టాల్లో నుండి లాభాల వైపు దేవుడు నిన్ను మళ్లించబోతున్నాడు. నీ కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కానటువంటి ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం నువ్వేం చేసినా కూడా అన్ని విషయములలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని హెచ్చించి గొప్ప చేసి ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములకు అర్హులుగా చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున్న దేవుని మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదం మనమందరం పొందుకున్నట్లుగా అట్టి కృపను సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధానంలో చేరడం మనందరినీ ప్రేమించి మెరిచినటువంటి లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. నీ నామను బట్టి దినమెల్లా మేము హర్షించే కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. బలమైన మీ నాము, దుర్గం వంటి మీ నాము, కేడమైన మీ నాము, శైలమైన మీ నాము తండ్రి, ఘనమైన మీ నాము, శ్రేష్టమైన మీ నామను బట్టి కీర్తిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే నిజముగా నీ నీతి చేత తండ్రి మేము హెచ్చింపబడుతూ ఉన్నాం, మీకు స్తోత్రాలు. మమ్మల్ని హెచ్చించే దేవుడు, గొప్ప చేయి దేవుడు, దీవించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. మీ లేఖనాలను బట్టి కీర్తిస్తూ ఈ మాటలు మా ప్రియబిడ్డలందరి జీవితాల్లో దీవెనకరంగా ఉండునట్లుగా, ఫలభరితంగా ఉండునట్లుగా, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మహిమ కార్యం జరిగించి ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారికున్న వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని, ప్రయాణాలు సఫలం చేయమని, విద్యాబుద్ధుల్లో కృపనివ్వమని, జాబ్స్ క్లియర్ చేయండి,
ప్రమోషన్కి లీడ్ చేయండి రాజా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.